తెల్లవారే వైకుంఠ ఏకాదశి, ఇంకోటి ఏకాదశి భక్తులు మొదలైంది. ఓం శాంతి. మార్నింగే మనం యాత్రలో ఉన్నాం. ఏది స్మృతి యాత్ర అంటే భగవంతుని నామస్మరణతోనే మనం వెళ్తూ ఉన్నాం. అది చూసారా మన వెనకాతల అవి ఒక గ్రీన్ కలర్లో వస్తున్నాయి చిన్న బిందువులు. సో ఇవి ఉన్నాయి కదా, ఏంటంటే ఈ యొక్క ఆత్మ గుర్తు అనమాట. అవి అలా వస్తుంటే అలా మెరుపుల్లాగా అలా వెళ్తూ ఉంటాయి. అది అనమాట. ఎంత అంటే మనం ఇలా మార్నింగ్లోనే వెళ్తున్నాం. ఇప్పుడే మన టెంపుల్ నుంచి బయటకు వచ్చాం, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి. అక్కడ అందరూ భక్తులు అందరూ వస్తున్నారు వైకుంఠ యాత్ర, కానీ మనం అందరూ అలా దర్శించుకొని చూసుకొని వస్తూ ఉన్నాం. అయితే మార్నింగ్లోనే చక్కగా పరమాత్మని యొక్క నామస్మరణ చేస్తూ ప్రతిదీ ఆధ్యాత్మిక లెవెల్లో ఏంటంటే మనం అన్నిటినీ కూడా చెయ్యాలి, చూడాలి, చూసి దైవ దర్శనం, దేవుడి తాలూకా విషయాలు, జ్ఞానం తాలూకా విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. చూసారా ఆ వెనకాతల ఆ బ్యాక్ సైడ్ చూసారా, వెనకాతల ఎవరో చిన్న చుక్క వస్తుందన్నమాట. అది చాలా గ్రీన్గా పచ్చగా ఉందన్నమాట, వస్తూ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు సంతోషంగా న్యూ ఇయర్ వస్తుంది కనుక, కొత్త సంవత్సరం వస్తుంది కనుక మనం, ఎందుకంటే సంతోషం అనేది, ఆనందం అనేది ఒక భగవంతుడి దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. కానీ భగవంతుని మరి యథార్థంగా ముందు మనం పరిచయం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు రావాల్సినవన్నీ అన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. అయితే మొట్టమొదటి మనం ఎక్కువ మెడిటేషన్లో ఉండాలి, చెయ్యాలి. పరమాత్మ కోసం కొంచెం ధ్యానంగా మనం చెప్పాం కదా, నేను ఆత్మని, అశరీరి ఆత్మని, ఈ భూమి మీదకి అవతరించే ఆత్మని. మళ్ళీ నా స్వదమైన ఇంటికి నేను చేరుకుంటున్నాను. నా ఇల్లు పైనున్న పరంధాం, అక్కడి నుంచి వచ్చి నా ఇంటిని మర్చిపోయాను. మళ్ళీ నా ఇంటికి సాధన కోసం నేను సాధన చేస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తాను. వచ్చేటప్పుడు దివ్య గుణాలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ దివ్య గుణాలు లేవు, అవగుణాలు ఎక్కువైపోయాయి. వాటిని తొలగించుకొని దివ్య గుణాలతో వెళ్తాను. ఓం శాంతి.